విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మహిళల మీద, చిన్న పిల్లల మీద, ఎస్పెషల్లీ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రోజు కనీసం అంటే కనీసం ఒక 4-5 ఇన్సిడెంట్స్ మనకు తెలిసే జరుగుతున్నాయి. అంటే మన ఇండియా వ్యాప్తంగా నేను చెప్పేది, ఎక్కడో చోట ఎవరో ఒక అభాగ్యురాలు ఐదర్ రేప్కి గురవడమో, లేకపోతే అత్యాచారానికి గురవడమో, చనిపోవడమో, ఇట్లాంటి పరిస్థితులే ఇట్లాంటి వార్తలే తరచుగా వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇది మనం చూస్తోంది ఉత్తరప్రదేశ్కి సంబంధించిన రాంపూర్ జిల్లాలో జరిగినటువంటి పరిస్థితి. అత్యంత దారుణమైనటువంటి ఘటన ఇది. నిజంగా మనుషులు మానవత్వం లేకుండా పోయింది అనడానికి కూడా ఇది ఒక నిదర్శనంగా చెప్పొచ్చు ఈ ఇన్సిడెంట్. 11 ఏళ్ల బాలిక, పాపం మాటలు రావు, అట్లాగే చెవులు కూడా వినిపించవు. అట్లాంటి అమ్మాయిని 24 ఏళ్ల ఒకతను తీసుకువెళ్ళి వాళ్ళ పొలంలోనే అత్యాచారం చేసి ఆ తర్వాత అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఆ అమ్మాయిని చూసినటువంటి పరిస్థితి. ఇదంతా తెలవడానికి కానీ, ఇదంతా ఈ తల్లిదండ్రులు గుర్తించడానికి కూడా ఎంతో సమయం పట్టింది అనుకోవచ్చు. ఎందుకంటే 2 రోజుల తర్వాత కానీ ఆ అమ్మాయి ఎటు వెళ్ళింది, ఏంటి, మిస్ అయింది, మా అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోయింది అంటూ వాళ్ళ నాన్న వెళ్ళి రాంపూర్ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో అప్పుడు పోలీసులు వెతకడం స్టార్ట్ చేశారు. అప్పుడు కానీ తెలియలేదు. 2 రోజుల క్రితం వాళ్ళ అమ్మాయి, అంటే మంగళవారం రోజు ఆ అమ్మాయిని పొలంలో అత్యంత దారుణంగా అత్యాచారం చేయడమే కాకుండా పూర్తిగా ఒక్కొల్ల లేకపోతే ఒక గ్యాంగ్ రేపు జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఎప్పుడైతే మిస్సింగ్ కేసు నమోదైందో పోలీసులు సర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఆమె ఫోటో ఆధారంగా, వీళ్ళు చెప్పిన గుర్తుల ఆధారంగా. ఎందుకంటే చెవిటి అట్లాగే మూగ పాప కాబట్టి పాపం గట్టిగా అరవాలన్నా కూడా అవకాశం లేదు, అట్లాగే వినికిడి లోపం ఉంది కాబట్టి అసలు ఇక ఘోరమైన సంఘటన అని చెప్పొచ్చు. సో ఆ అమ్మాయిని పొలాల్లో రేప్ చేసిన తర్వాత ఆమె ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా దాడి చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అట్లాగే ప్రెస్ మీట్లో ఈ రాంపూర్కి సంబంధించిన పోలీస్ ఈ ఇన్సిడెంట్కి సంబంధించి చెప్తూ కూడా అత్యంత దారుణమైన సంఘటనలో ఇది కూడా ఒకటి. అసలు చాలా తక్కువగా మనం ఇట్లాంటి చూస్తూ ఉంటాం. మరి ఇట్లాంటి ఘటనలు నిజంగా చాలా బాధాకరం అంటూనే చెప్పే ప్రయత్నం చేశారు పోలీస్ ఆఫీసర్ కూడా. సో పోలీస్ ఆఫీసర్ రోజు ఎన్నో ఇన్సిడెంట్స్ చూస్తారు, ఎన్నో క్రైమ్కి సంబంధించి డీల్ చేసిన వాళ్ళే ఇది అత్యంత దారుణమైన సంఘటన. పాపం ఆ అమ్మాయికి అటు చెవులు వినిపించవు, అట్లాగే మాట్లాడే అవకాశం కూడా లేనటువంటి అమ్మాయిని, కేవలం 11 సంవత్సరాల అమ్మాయిని ఇంత దారుణంగా అత్యాచారం చేయడం, అట్లాగే ఆమె పూర్తిగా గాయాలతోని అట్లాగే పొలంలో నగ్నంగా పడి ఉన్న సిచ్యువేషన్లో మేము చూసాము. అది చూసిన తర్వాత నిజంగా మాకే ఎట్లా అంటే మేమే అసలు తట్టుకోలేకపోయాం. పాపం వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఊహించుకుంటేనే అత్యంత బాధాకరం. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇప్పుడు నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ నిందితుడిని పట్టుకునే క్రమంలో కూడా ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో కాల్పులు జరిపే ప్రయత్నం చేశారట. ఈ పిస్తోల్ కూడా ఉంది అని అంటే అసలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో మరి ఉత్తరప్రదేశ్లో సిచ్యువేషన్ ఉందో ఈ ఇన్సిడెంటే చెప్పకనే చెప్తోంది. సో పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ నిందితుడు కూడా పోలీసుల మీద కాల్పులు జరిపాడట. ఎదురు కాల్పులు జరపడంతో ఆ నిందితుడికి కాలుకి గాయమైంది. మనకు తెలుసు పోలీసులు డైరెక్ట్గా అంటే కాల్చరు, అంటే అప్పర్ బాడీ వైపు ఎప్పుడైనా కాల్చరు, పరిగెత్తుతుంటేనో ఒకవేళ నిజంగా ప్రాణాల మీదకి వస్తేనో కాల్చి చంపేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు కాళ్ళ దగ్గర ఫైర్ చేయడం, ఆ తర్వాత కాలికి గాయమై అక్కడే పడిపోవడంతో అప్పుడు పోలీసులు వెళ్ళి పట్టుకున్న సిచ్యువేషన్. కానీ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నిజంగా ఇన్ని చేసి అత్యాచారం చేసి ఒక్కరు కాదు
ఇతనికి తెలిసిన వాళ్ళు మరి ఇంకెంతమంది ఈ అత్యాచారంలో పాల్గొన్నారో ఏంటో తెలీదు. ఆ అమ్మాయి పరిస్థితి అత్యంత దారుణం. బెడ్ పైన ఆమె పడి ఉన్నటువంటి సిచ్యువేషన్. అట్లాగే ఇప్పుడు ఆమెకు అన్ని వైద్య పరీక్షలు చేస్తున్నారు. ట్రీట్మెంట్ అయితే కొనసాగుతోంది. చాలా గాయాలున్నాయి. ఆమె పైనకు కనిపిస్తున్న గాయాలే పోలీసులు చూస్తున్నారు, కానీ ఆమె మనసుకు ఎంత గాయమైంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అత్యంత దారుణమైన సంఘటనలు ఈ మధ్య కాలంలో ఇట్లాంటి విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి. ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా భయపడిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇప్పుడు అతను కాల్పులు జరిపాడంటే ఇంకా అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, మరి నిజంగానే ఎన్ని ఇన్సిడెంట్స్ ఇట్లాంటి చేసి ఉంటాడు, ఆయన వెనకాల ఇంకెవరైనా ఉన్నారా, ఇట్లాంటి అన్ని కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కొంతమంది నిజంగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతుంది ఏంటి అని అంటే, ఎందుకు కాలికి గాయమయ్యేలాగా ఎందుకు కాల్చడం, డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేస్తే అయిపోతుంది కదా, భూమికి భారం కూడా ఇట్లాంటి మనుషులు అనేది కూడా నిజంగా మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా ఇట్లాంటి పరిస్థితిలో ఇట్లాంటి ఘటనలు చూసినప్పుడు మనమైనా కామన్ పబ్లిక్గా మనమైనా ఇలాగే రియాక్ట్ అవుతాం. ఇప్పుడు వాళ్ళ మీద పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఎందుకంటే 11 ఏళ్ల బాలిక మాత్రమే కాబట్టి పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఇప్పుడు ఏడాది పడుతుందా 2 ఏళ్ళు పడుతుందా తెలీదు. అన్నేళ్ల పాటు అసలు ఆ నిందితుడు కావచ్చు, ఆ నిందితుడి వెనకాల ఎవరున్నారు, ఇంకా గ్యాంగ్ రేప్ జరిగినట్టు చెప్తున్నారు, వాళ్ళందరూ ఎవరు, ఇవన్నీ కోణాల్లో దర్యాప్తు చేసి ఇంకెవరున్నారో తెలుసుకునే లోపల అసలు ఈ కేసుకి సంబంధించిన సీరియస్నెస్ కూడా పోతుంది కదా. ఎట్లాగో కాల్పులు జరిపిండు కదా, అట్లాగే డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేస్తే అయిపోతుంది కదా, ప్రాణరక్షణ కోసం మేము ఎన్కౌంటర్ చేస్తే తప్పేమి లేదు అనేటువంటిది పోలీస్ ఆఫీసర్కి కూడా తెలుసు కదా. మీరే చెప్తున్నారు కదా అత్యంత దారుణమైన ఘటన అని. ఇట్లాంటి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు నిజంగానే ఎన్కౌంటర్ చేస్తేనే సరైన న్యాయం జరిగినట్టు. అట్లాగే ఇట్లాంటి కేసులు ఎప్పుడొచ్చినా సరే కామన్ పబ్లిక్ అయినా మనమైనా ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతాం. కానీ పాపం ఆ పిల్ల అంటే చెయ్యని తప్పుకు బలైపోయిన పరిస్థితి, తల్లిదండ్రుల పరిస్థితిని కూడా మనం ఊహించే పరిస్థితి కూడా ఉండదు. కానీ ఇట్లాంటి ఘటనలు రోజు పెరిగిపోతున్నాయి. ఇట్లాంటి ఘటనలు రోజు క్రైమ్ కింద చాలా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. మరి ఇవి ఎట్లా అరికడతారో అర్థం కావట్లేదు. ఇవి ఎట్లా దీనికి ముగింపు పలుకుతారో కూడా అర్థం కాని పరిస్థితి అయితే కనిపిస్తోంది.